ఏ విధంగా చేయాలో మనం చేసే పరిస్థితిలో ఉండాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇంకో పక్క ZBNF కూడా వెళ్తున్నాం. టెక్నాలజీ కూడా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. టెక్నాలజీతో నాకు అనుభవం ఉంది, చూశాను. కానీ టెక్నాలజీని వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుంది. టెక్నాలజీకి బానిస అయితే మాత్రం మన జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే ఈరోజు సోషల్ మీడియా మాట్లాడుతున్నాం. ఈ టెక్నాలజీని కూడా వాడుకోవాలి. అదే సమయంలో అడిక్ట్ అయితే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది. ఈరోజు నేను చాలాసార్లు మీరు చూస్తే వేరియస్ యాంగిల్స్లో మనం పోరాడే పరిస్థితికి వస్తున్నాం. ఇప్పుడు ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే ఇప్పుడే కేశవ్ గారు అన్నారు, మాకెందుకు సెల్ ఫోన్, మాకు పంప్ సెట్ కావాలన్నారు. నేను ఆ రోజు అన్నాను, సెల్ ఫోను కావాలి, పంప్ సెట్ కావాలి, రెండూ ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని నేను చెప్పాను. ఈరోజు ఆ యాంగిల్ నుంచి మనం ముందుకు పోయి ఇంకొక యాంగిల్కి వచ్చాం. ఈరోజు అధ్యక్ష, వైట్ కాలర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి, డిజిటల్ అరెస్ట్లు అవుతున్నాయి. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ సైకోస్ అంతా కూడా సోషల్ మీడియాలో వచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇటీవల 5 సంవత్సరాల్లో జరిగినటువంటి సమస్యలని మనం చూస్తే గంజాయి, అదే సమయంలో ఎక్కడికక్కడ డ్రగ్స్, దీనికి బానిసలైపోయి చాలా సమస్యలు చేసే పరిస్థితి వచ్చారు. నేను ఇప్పుడు మళ్ళీ ఒక మాట గట్టిగా చెప్తాను అధ్యక్ష, ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకు వస్తే అదే చివరి రోజు కావాలని మనస్సాక్షిగా కోరుకుంటున్నా. ఆడబిడ్డలకు పూర్తిగా రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత మన పైనుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోమని కోరుకుంటున్నా. ఇటీవల దేశ నేను చాలా సమస్యలు చూశాను. ఇదే హౌస్లో ఒకప్పుడు నేను నక్సలిజం గురించి మాట్లాడాను. ఆ రోజు కూడా చెప్పాను, ఈ సిద్ధాంతం శాశ్వతం కాదు, ఇది ఆచరణీయం కాదని చెప్పాను. సరే, నన్ను చాలామంది వ్యతిరేకించారు. కడాన నా మీదనే దాడి చేసే పరిస్థితి కూడా నేను భయపడలేదు. కానీ ఈరోజు 30 సంవత్సరాల తర్వాత చూస్తే ఏదైతే నక్సలిజం ఉందో అది కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క ఫ్యాక్షనిజం నేను ఆ రోజు చూశాను. ఫ్యాక్షనిజం అధ్యక్ష, రాయలసీమ కుటుంబాలు నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, సినిమా వాళ్ళందరూ కూడా సినిమాలన్నీ కూడా రాయలసీమ ఫ్యాక్షనిజం పైన సినిమాలు తీసే పరిస్థితికి వచ్చారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అందరూ తీశారు. అలాంటి దానికి నేను ఒకటే ఆలోచించాను, 95-2004 ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్షనిజం ఉండకూడదని డిసైడ్ చేసుకొని ముందు మా వాళ్ళకి చెప్పి ఫ్యాక్షనిజాన్ని పూర్తిగా రూపుమాపింది ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తాను. కమ్యూనల్ వైలెన్స్ దాన్ని కూడా రూపుమాపగలిగాం. అయితే అధ్యక్ష, రౌడీలు కూడా నేను ఒకసారి పెట్టాను. ప్రజలకు ఇబ్బంది కలిగించే రౌడీలే ఈ రాష్ట్రంలో ఉండకూడదని వాళ్ళని రాష్ట్ర బహిష్కరణ కూడా చేశాం. అలాంటి కఠినమైన చట్టాల ద్వారా, చర్యల ద్వారా మనం ముందుకు పోయాం. దానివల్లనే ప్రగతిని సాధించగలిగాం. ఈరోజు కొత్తది ఒకటి వచ్చింది, ఇదేంటో నాకు అర్థం కాలేగా రప్ప అధ్యక్ష, చూస్తే నాకు ఎంత బాధ కలుగుతుందంటే, ఒక రాజకీయ నాయకుడు ఎక్కడికన్నా పోతే నిన్న వరుసగా ఇదే పని, రప్ప నడుమ జగన్ ప్రొద్దుటూరి పర్యటన. పోయింది పెళ్లికి, తప్పలేదు. అచ్చినాయుడు గారు చావుకైనా పెళ్లికైనా ఒకటే మంత్రం. వెళ్ళాడు. వెళితే ఏంటి అధ్యక్ష ఇది, ఈయనకి సెక్యూరిటీ ఇవ్వలేదంటారు. సెక్యూరిటీ పోయిన ఏఎస్ఐ పరిస్థితి, ఆ రప్ప తిప్పుకొని ఈయన స్ట్రెచ్చర్ పైన తీసుకొచ్చారు. ఇమాజిన్. అంటే ఇక్కడ అధ్యక్ష నాకు కనిపించేది ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు గంజాయి పైన మాట్లాడరు, డ్రగ్స్ పైన మాట్లాడరు, బ్లేడ్ బ్యాచ్ గురించి మాట్లాడరు, ఇలాంటి వాళ్ళ పక్కన పెట్టుకుంటారు. కడాన నేను నా రాజకీయ జీవితాలు ఎప్పుడు చూడలేదు దేశ.
పొట్టేళ్లతో రక్తాభిషేకం చేస్తారు కట్అవుట్లకి. అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా హింసను ప్రోత్సహించడం ఒక రాజకీయ నాయకుడు చేయాల్సింది. నేను ఎప్పుడు నమ్మేది ఒకటే అధ్యక్ష, ఒకే మాట చెప్తాను, ఇది కూడా అధ్యక్ష, ఎవరైనా సరే పోస్ట్ మార్టానికి కారకులైన వారు తప్పకుండా పోస్ట్ మార్టానికే పోతారనేది నా ప్రగాఢమైన విశ్వాసం ఈవెన్ టుడే. అయితే అధ్యక్ష, వీళ్ళు ఈరోజు మనం చూస్తూ ఉంటే విధ్వంస యాత్రలు, ఎక్కడో పంట ఉంటుంది రోడ్డు మీద వేసి తొక్కిస్తారు, రేట్లు రాలేదంటారు, టైర్ల కింద వీళ్ళ టైర్ల కిందనే మనుషులు దొక్కిచ్చేసి పక్కలాగేసి వెళ్ళిపోతారు, ఆ నింద ప్రభుత్వం పైన వేస్తారు. పరామర్శకు వెళ్తారు, వీళ్ళ పరామర్శలు ఎవరో చనిపోతే వాళ్ళని పరామర్శించరు. ఇది ఎక్కడ కొత్త సాంప్రదాయం అర్థం కాదు. బల ప్రదర్శన, పరామర్శ పెట్టినప్పుడు బల ప్రదర్శన పెట్టి ఈ యొక్క మోటార్ సైకిళ్ళు పెట్టి 3-5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు 6-7 గంటలు చేస్తారు. రోడ్ అంతా కూడా అంబులెన్స్లు పోతే దారి ఇవ్వరు, ఎవరైనా హాస్పిటల్ పోవాలంటే పోయే పరిస్థితి లేదు. ఇది ఎక్కడ సాంప్రదాయం నాకైతే అర్థం కావడం లేదు అధ్యక్ష. ఇంకొక పక్కన మీకు వీళ్ళకి ఎప్పుడు కూడా ఆ రోజు అధికారంలో ఉంటే విధ్వంసం చేశారు, ఇప్పుడు అపోజిషన్లో ఉంటే ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా మాట్లాడుతూ పెట్టుబడులు రాకుండా అడ్డుపడతారు. పెట్టుబడులు వస్తే మేము వస్తాం, మళ్ళీ మేమంతా రీఓపెన్ చేస్తాం, ఫస్ట్ ఆ కేసే పెడతామని పీపీపీలు తీసుకుంటే వాళ్ళు రానియకుండా బెదిరిస్తారు. నేను ఎప్పుడు చూడలేదు దేశ ఇలాంటి కల్చర్. ఎప్పుడు కూడా నాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, 45 ఏళ్ళు ఉంది. ఏ పార్టీ కూడా మారిగా బిహేవ్ చేయలేదు, ఆ విధంగా బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చారు. మద్యం ఒక నాలెడ్జ్ ఎకానమీని అందిపుచ్చుకుంటూనే మనలో కూడా క్యారెక్టర్ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. దానికి పూర్తిగా నేను చాలా కంట్రీస్ చూశాను, వాళ్ళు ఎంత డిటర్మినేషన్ అంటే అధ్యక్ష, ఆ డిటర్మినేషన్తో ముందుకు పోగలిగారు. ఇప్పుడు భారతదేశం కూడా మనం ముందుకు పోవాల్సిన అవసరం. ఇవన్నీ నేను ఫారిన్ అఫైర్స్ అవన్నీ ఇక్కడ మాట్లాడను, అనవసరం అయింది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన బాధ్యతను మరిచిపోకుండా అందరం కలిసి సమిష్టిగా ముందుకు పోదాం. 20 నెలల్లో అనుకున్న దానికంటే కొంత మెరుగైనటువంటి ప్రోగ్రెస్ సాధించాం. రాబోయే ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పి 30 ఏళ్ళు సరిపడా విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసం నుంచి బయట రాగలిగామంటే, కనీసం ఊపిరి పీల్చుకోగలిగామంటే అది మనం చూపించిన చొరవ, కేంద్రం ఇచ్చిన సహకారం అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇక్కడ ఉండే ఎమ్మెల్యేస్ అందరం ఇదే దీక్షతో ముందుకు పోవాలని మరొక్కసారి కోరుకుంటూ, మీ నియోజకవర్గాల్లో ప్రభుత్వం చేసే అన్ని కార్యక్రమాలని ప్రజలకు చేరువయ్యే విధంగా, సుపరిపాలన ఇచ్చే విధంగా మీరు అన్ని విధాల చర్యలు తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లు 2026ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునన్నది, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించమైంది, బిల్లు పరిగణలోకి తీసుకోవడం అయింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 మరియు 3 క్లాజులు అనుసూచి మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 మరియు 3 క్లాజులు అనుసూచి మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 మరియు 3 క్లాజులు అనుసూచి మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగమయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినియోగ బిల్లు 2026ను ఆమోదించడానికి అనుమతి కోరారు. సుముఖంగా ఉన్నవారు
Adhyaksha, I move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించమైంది. బిల్లు సభ ఆమోదం పొందింది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినియ నెంబర్ 2 బిల్లు 2026ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించమైంది. బిల్లు పరిగణలోకి తీసుకోవడమైంది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 మరియు 3 క్లాజులు అనుసూచి మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సంస్థలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 మరియు 3 క్లాజులు అనుసూచి మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 మరియు 3 క్లాజులు అనుసూచి మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగమయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినియ నెంబర్ 2 బిల్లు 2026ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. Adhyaksha, I move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించమైంది. బిల్లు సభ ఆమోదం పొందింది.